తరగతి పాఠాలు బోధించాల్సిన టీచర్ ప్రేమ పాఠాలు చెప్తున్నాడు. మంచి ప్రవర్తన నేర్పాల్సిన లెక్చరర్ పక్కదారి పట్టాడు. హైదరాబాద్ మియాపూర్లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థినితో తప్పుగా ప్రవర్తించాడు కెమిస్ట్రీ లెక్చరర్ హరీష్. నా మీద ఫీలింగ్స్ లేవా అంటూ విద్యార్థినితో ఇన్స్టాగ్రామ్లో ఇష్టం వచ్చినట్లు చాటింగ్ చేసేవాడు. దీంతో విసిగిపోయిన విద్యార్థిని తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వెంటనే కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు విద్యార్థిని తల్లిదండ్రులు. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలతో ఆందోళన చేపట్టారు. అయితే తప్పుగా ప్రవర్తించిన కెమిస్ట్రీ లెక్చరర్ను కాలేజీ నుండి తొలగించినట్టు చెబుతోంది యాజమాన్యం. చైతన్య కాలేజీలో ఎంపీఆర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. కెమిస్ట్రీ సార్ మిస్బిహేవ్ చేస్తున్నట్టు వల్గర్గా మాట్లాడుతున్నారు. నిన్న వచ్చి అడిగితే లేదంటే మా తప్పు తీసేస్తాం, కెమిస్ట్రీ సార్ ఇంకా పెట్టుకోవట్లేదని చెప్పారు. మళ్ళీ నా మధ్యాహ్నం నుంచి క్లాసులు తీసుకుంటలేదు. విధంగా కెమిస్ట్రీ ఏమన్నా మీ దగ్గర ఆధారం ఉన్నాయా? ఏం ఆధారాలు చెప్పి నన్ను వాళ్ళే ఒప్పుకున్నారు కదా సార్, ఆధారాలు ఉన్నాయంటే ఇట్లా మిస్బిహేవ్ చేస్తానని చెప్తే నన్ను వచ్చి అడిగితే తీసేస్తున్నామంటే మా తప్పు అని చెప్పి అన్నారు కదా. క్లాసులు చెప్తున్నారని చెప్పి ఫోన్ చేశారు నాకు. నిన్ను తీసేస్తా ఉన్నారు, మళ్ళీ ఈరోజు యథావిధిగా ఉంది. నిన్ను అడిగితే మేము తీసేస్తామండి, ఇంకెట్లా అంటే ప్రాబ్లమే కదా అని చెప్పి అన్నారు. మళ్ళీ యథావిధిగా నిన్న మధ్యాహ్నం నుంచి క్లాసులు తీసుకున్నారు. లెక్చరర్ విద్యార్థినితో తప్పుగా ప్రవర్తించిన ఘటన హైదరాబాద్ మియాపూర్లోని శ్రీ చైతన్య కాలేజీలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ఆమె తల్లిదండ్రులు ఏం డిమాండ్ చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతోంది? శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. గతంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఒక విద్యార్థిని లెక్చరర్ వేధిస్తున్నాడని చెప్పేసి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా కాలేజ్ యాజమాన్యం పట్టించుకోకపోవడం, ఎవరైతే లెక్చరర్ హరీష్ ఉన్నారో అతను తీసేస్తున్నామని చెప్పేసి ప్రకటన చేశారు. కానీ మళ్ళీ ఏదో రెగ్యులర్ గా కాలేజ్ కు వచ్చి క్లాసులు చెప్తున్నారు. అమ్మాయి కాలేజ్ వెళ్ళాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కాలేజ్ యాజమాన్యం దృష్టికి విద్యార్థిని తల్లిదండ్రులు తీసుకెళ్లినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కాలేజ్ ముందు ఆందోళన దిగడం జరిగింది. విద్యార్థి సంఘాలతో కలిసి విద్యార్థిని తల్లిదండ్రులు కూడా ఈ ఆందోళన చేపట్టడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల నుంచి హరీష్ అమ్మాయిని వేధిస్తున్నాడు, సోషల్ మీడియా ద్వారా అనేక మెసేజ్లు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నాడు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించే పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తాం, కాలేజ్ యాజమాన్యం చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మేమే ఇప్పుడు ఆందోళనకు దిగాల్సి వచ్చిందని చెప్పేసి కూడా కాలేజీ ముందు ఆందోళనకు దిగడం జరిగింది. ప్రస్తుతం ఇంకా ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా అతనిపై చర్యలు తీసుకొని కాలేజ్ నుంచి తొలగించాలని చెప్పేసి కూడా విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడం జరిగింది. లేని పక్షంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ఒక విద్యార్థిని లెక్చరర్ ఇలా వేధించడం గురి చేస్తే ఎలా కాలేజీలో ఉంచుకుంటారని చెప్పేసి కూడా విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఓకే సురేష్, థ్యాంక్ యూ.